నేనుండే ప్లేస్లో చెత్తను తీసుకుపోవడానికి ట్రక్ వచ్చింది. ఇంత పెద్దగా ఉంది కదా ఇది. సో ఒక్కడే ఈ మొత్తం ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ఉన్నంత డస్ట్ని ఈయన తీసుకెళ్ళిపోతాడు. సో ఏమవుతుందంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ డస్ట్బిన్లు తీసుకొచ్చి ఇట్లా కొన్ని ప్లేస్లు ఉంటాయన్నమాట. ఎక్కడెక్కడైతే అక్కడ డస్ట్బిన్లు పెట్టచ్చో ఆ ఏరియాలో వాళ్ళు తీసుకొచ్చి డస్ట్బిన్లు పెట్టేస్తారు. సో దాన్ని ఆయన మొత్తం కలెక్ట్ చేసుకొని తీసుకుని వెళ్తారు. మన దగ్గర ఉండే మున్సిపాలిటీ ట్రాక్టర్లు ఉంటాయి కదా, ఇక్కడ లారీలు ఉంటాయి. ఇట్లా చెత్త డబ్బాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం అనుకో, అట్లా దాని లోపల వేసుకుంటుంది ఆ మిషన్, లోపల వేసుకుని వెళ్ళిపోతుంది. చెత్త ఎత్తుకెళ్ళేవాడు కూడా మనకు ర్యాంకింగ్ ఇస్తాడు ఇక్కడ. ఒకవేళ మీరు ఆ గార్బేజ్ అనేది ఏది పడితే అది వేసిర్రు అనుకో, ఆడు నెక్స్ట్ టైం ఇంటికి వచ్చి మరీ వార్నింగ్ ఇస్తాడు. సో చెత్త కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంత పెద్ద ట్రక్ అనేది వస్తుంది, మొత్తం ఇక్కడ ఉన్న ఈ లోకాలిటీ ఏరియాలో ఉన్న మొత్తం చెత్తనంతా తీసుకెళ్తారు. చూడండి ఎంత పెద్ద ఉంది ట్రక్. సో మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇట్లా చెత్త ఎత్తుకొని చెత్త డబ్బాలు ఇట్లా పెట్టేస్తారు. సో ప్రతి ఫ్రైడే ఇట్లా వచ్చి తీసుకుని వెళ్తారు. సో మాకైతే ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిర్రు, మనం చేసే పనులు అట్లుంటాయి అనమాట. ఒకటే డబ్బాలు అన్నీ వేసి పాడేస్తే వార్నింగ్ ఏముంది, వారు మోస్తే కొట్టని కూడా కొడతారు మమ్మల్ని. కానీ అట్లేం లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా పొలైట్గా చెప్తారు.